యొక్క దీక్షకు మద్దతిస్తూ ఇక దీక్షలో కూర్చోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇదే ఖమ్మం ప్రాంతంలో మొదలైనటువంటి 69 ఉద్యమము ఈ రోజున నెమ్మదిగా అన్ని ప్రాంతాలకు పాకుతుంది అనేదానికి ఒక గొప్ప ఉదాహరణ ఏంటంటే నిజామాబాద్లో విద్యార్థి ఫెడరేషన్ నాయకుడైనటువంటి పోషెట్టి ఈ రోజున ఏమంటాడంటే ప్రభుత్వం తెలంగాణ ప్రాంతం మీద సవతి తల్లి ప్రేమను చూపించడం మానుకోవాలి. ప్రభుత్వం తెలంగాణ ప్రాంతం మీద సవతి తల్లి ప్రేమను చూపించడం మానుకొని తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేయడానికి ప్రయత్నించాలి అని ఈ రోజున పోషెట్టి విద్యార్థి ఫెడరేషన్ నాయకుడైనటువంటి పోషెట్టి అనడం జరిగింది. సో 1969 జనవరి 8న ఖమ్మం ప్రాంతంలో మొదలైనటువంటి ఉద్యమము జనవరి 10న పాల్వంచ్ అనే ప్రాంతానికి పాకింది అంటున్నాం. ఇదే జనవరి 10న పోషెట్టి నిజామాబాద్లోని పోషెట్టి కూడా ఈ రవీంద్రనాథ్ యొక్క దీక్షకు మద్దతు తెలుపుతూ ఈ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది అని చూస్తున్నాం. ఇంకా చూస్తే జనవరి 12 ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. జనవరి 12 అన్నటువంటి కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు విద్యార్థులందరూ ఒకటే, ఇప్పటివరకు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులందరూ ఒకటే. కానీ జనవరి 12 అనేటువంటి తేదీ విద్యార్థులని 2 గ్రూపులుగా విడగొడుతుంది. ఈ జనవరి 12 అనేటువంటి తేదీ విద్యార్థులని 2 గ్రూపులుగా విడగొడుతుంది. ఓకే, సో అసలు జనవరి 12న ఏం జరుగుతుందంటే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడైనటువంటి వ్యక్తి వెంకట్రామిరెడ్డి జనవరి 12లో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడైనటువంటి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజున మరి మీటింగ్ జరుగుతుంది. ఈ రోజున సమావేశం నిర్వహిస్తారు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో. చాలా ఇంపార్టెంట్. జనవరి 12వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడైనటువంటి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తారు. మరి ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలేంటి, వాళ్ళు ప్రభుత్వానికి